హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇవాళ అయితే ఊరికి వెళ్ళాం కదా, మేము మామిడి తోటకి వెళ్ళాము మామిడికాయలు తెచ్చుకోవడానికి అనేసి ఆ వ్లాగ్. పోయినసారి కూడా ఇదే తోటలో మా మామ వాళ్ళు పంపించారు మాకు మామిడికాయలు, చాలా బాగున్నాయి స్వీట్గా. అందుకనేసి ఇంకా అక్కడికే వెళ్తున్నాము. మా ఊరికి దగ్గరలోనే అది సగుటూరు రోడ్డుకి అండ్ గురంకొండకి మధ్యలో ఉంటుంది తోట. నేను ఎప్పుడు వెళ్ళలేదు. సరే కారు ఉంది కదా, అందరం వెళ్దాం అనేసి బయలుదేరాము. సరే ఇంకా వచ్చేసి తోట దగ్గరికి వచ్చేసాము. ఎంత బాగున్నాయండి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. మ్యాంగోస్ అయితే సూపర్గా ఉన్నాయి. సమ్మర్ వస్తే చాలు ఇంక అందరూ మ్యాంగోస్ కోసమే కదా వెంపర్లాడుతూ ఉంటారు. మంచి మ్యాంగోసా కాదా, తీయగా ఉంటాయో ఉండవా, ఎలా ఉంటాయో ఏంటో అనేసి డౌట్గా కొనుక్కుంటారు. కానీ ఇట్లా మటుకు విలేజెస్ దగ్గర డైరెక్ట్ తోటలోకి వెళ్ళి మక్కినాటివి అంటే ముదురుగా ఉండేటివి ఆ చేతితో కోసుకొని ఇంటికి తెచ్చుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో కదా. సో అందుకనే మేము కూడా వచ్చాము ఇవాళ. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము, ఇదొక ఎంట్రన్స్ ఉంది, ఇంకొక ఎంట్రన్స్ ఉంది తోటకి. ఇక్కడికి రమ్మంటే లోపల ఇక్కడికి వచ్చాము, కానీ ఇక్కడ ఎవరు లేరు. మళ్ళీ వచ్చేసి సరే కాసేపు ఇక్కడ ఉండేసి చెట్లన్నీ చూసుకొని, చాలా బాగున్నాయి కదా చెట్లు అయితే, ఎంత హెల్దీగా గుబురుగా ఉన్నాయి చూసారా. మ్యాంగోస్ కూడా అంతే బాగున్నాయి. సరే ఇక్కడ కాదనేసరికి ఇంకో ఎంట్రన్స్ దగ్గరికి అక్కడికి వెళ్ళాము. అక్కడ ఉన్నారు అందరూ, మా మామ వాళ్ళు అందరు ఉన్నారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే మ్యాంగోస్ ఏరుకున్నామని ఆల్రెడీ వాళ్ళు కోసి పెట్టేసి ఉన్నారు, లోడ్లు ఎత్తుతా ఉన్నారనమాట. ఇంకా మేము కూడా వెళ్ళి చూసి మంచి ముదురుకాయలుగా చూసుకొని తీసుకున్నాము. కార్ అయితే డైరెక్ట్ తోట లోపలికే తీసుకొచ్చేసుకోవచ్చు మనము, తెలిసిన వాళ్ళే కాబట్టి. ఇంకా ఎత్తుతూ ఉన్నారన్నమాట ప్యాకింగ్. మా మామ వాళ్ళ సార్ వాళ్ళు వచ్చున్నారు, అందుకని మా మామ కూడా వచ్చున్నాడు. సురేష్ మామ తిరుపతిలో కలక్క వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటాను కదా నేను, వాళ్ళనమాట, అదో కీర్తన వాళ్ళే. ఇంక సరే మేము కూడా తీసుకెళ్దామని వచ్చాము. చాలా బాగుంటాయండి ఇక్కడైతే మ్యాంగోస్. ఎవరికైనా కావాలి అంటే ఇంకా కూడా వాళ్ళు వెళ్తే ఇస్తారు. తోటలో సగటూరుకి గురంకొండకి మధ్యలో ఉంటుంది తోట, తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అందరికి అటు సైడ్. చాలా బాగుంటాయి. సో ఇక్కడ అన్ని కోసి పెట్టేసి ఉంటే పెద్ద పెద్ద కాయల వరకు ఏరుకుంటున్నాము. మా తమ్ముడు వాళ్ళు కూడా తెమ్మంటే లోపల ఇంకా హైదరాబాద్కి పంపించడానికి తమ్ముడికి ఒక గోతము మాకు ఒక గోతము తీసుకున్నాము. కేజీ 50 రూపాయలు అని చెప్పారంట, తెలిసిన వాళ్ళే కదా తగ్గిస్తారులే అనేసి తీసుకోమన్నాడు మామ. చాట పట్టిపోయింది ఇడికి రే. మా ఆయన చూడు దొరికిందే సొంత తింటాడు, నాకొద్దు. మా కీర్తన నన్ను వీడియో తీయమని ఇస్తే ఫోను పోయి మ్యాంగోస్ అండ్ వీళ్ళు తీసుకుంటున్నారు వీడియోలు. మాకు ఆల్రెడీ తోటలో మా తోటలో ఉన్నాయి 3 చెట్లు, ఒక అంటుమామిడి చెట్టు, 2 బంగినపల్లి చెట్లు ఏమో ఉన్నాయి. అయితే అవి ఇంకా రాలేదన్నమాట, ముదరలేదు. అందుకనేసి మేము ముందే తీసుకెళ్తున్నాం. ఇవి చెర్రీ బాగా తింటాడు మ్యాంగోస్, అండ్ మేము కూడా తింటాము, కానీ చెర్రీకి ఇష్టము. సో అందుకని తీసుకెళ్దామని కారు తీసుకొచ్చాం కదా ఈసారి లక్, లేదంటే తీసుకెళ్ళి ఉండే వాళ్ళం కాదేమో. సో అందుకని ఇంకా చూసుకొని వెయిట్ అంతా చూసుకొని ఇంకా కార్లో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా వెళ్తూ దారిలో అసలు ఇప్పుడే అనమాట దొంగతనం చేసాము. కాయలు ఎక్కువ కాదులేండి, జస్ట్ కూరలో కంటమామిడికాయలు అవన్నమాట. ఎక్కడ చూస్తారని భయపడ్డాము. మా వారు ఏం చేస్తారు, ఏం కాదు కోసుకోమన్నాడు. కంటమామిడికాయలు కారులోంచి కోసాను, బంగినపల్లికాయ దిగాను కారులోంచి, కోస్తుంటే ఆయన అరిచాడు. ఎక్కువ కారు. ఇంకా పక్కన కాయలు చూస్తే అవి కూడా టేస్ట్ చూద్దాం అనేసి కోద్దాం అనుకున్నాము. చిన్న కాయలు ఉన్నాయి కదా అవి, ఇంకా వాటి దగ్గర కూడా వెళ్ళి ఒక 3 కాయలు తెంపాను ధైర్యం చేసి. ఆయన ఏమో అరిచాడు. సరే మనల్ని కాదేమోలే కనిపించం కదా అనేసి వెళ్ళాము. చిన్నప్పుడు ఇంతే అండి, స్కూల్లో చదివేటప్పుడు కూడా, చిన్నప్పుడు అంటే ఒక 8th 9th ఆ టైంలో గర్ల్స్ బాయ్స్ కలుసుకొని వెళ్ళే వాళ్ళం స్కూల్ దగ్గరికి. ఎట్లా హాలిడేసే కదా, జెడ్పీ హై స్కూల్ వెనకాలే మామిడి తోట ఉండేది. వెళ్ళి బాయ్స్ వెళ్ళి తెంపుకొని వస్తే మామిడికాయలు మేము ఉప్పు కారం అన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి
రాళ్ళు ఉంటాయి, రాళ్ళతోనే పగలగొట్టుకునే వాళ్ళం, చాకులు కూడా కాదు, రాళ్ళతో పగలగొట్టుకొని ఉప్పు కారం అద్దుకొని తినేవాళ్ళం. చాలా బాగుండేవి ఆ రోజులు, మళ్ళీ రావు కూడా ఆ రోజులు. అదనమాట మెమరీస్ గుర్తొచ్చాయి కొన్ని. అండ్ ఇవి కూడా ఒక 3 తెంపుకున్నాను. ఇవి చూడండి చిన్న చిన్నవిగా ఉన్నాయి, ఇంకా పెద్ద అవుతాయి లేదో నాకైతే తెలియదు. వీటి పేరు రోమాన్ కాయలు అని చెప్పింది అక్క. మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి ఏమంటారో వాటిని. ఫైనల్గా అయితే ఒక 8-9 కాయలు దాకా కోసుకొని వెళ్ళామన్నమాట. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. డూ సపోర్ట్ మీ. అండ్ 783 దాకా వచ్చారు సబ్స్క్రైబర్సు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.